మాకు ఫేవరెట్ అనమాట ఆల్మాస్ బిర్యానీ అంటే. నాకనేసే కాదు, పుంగనూరులో చాలా మందికి ఒక ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినయ్ ఫుడీ. ఈరోజు మనము పుంగనూరులో ఆల్మాస్ బిర్యానీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. సో పుంగనూరులో ఎవరిని అడిగినా సో ఫస్ట్ చెప్తున్నదే ఆల్మాస్ బిర్యానీ అనమాట. సో ఇక్కడ బిర్యానీస్ 3 రకాలు దొరుకుతాయంట. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, సో కాస్ట్లు ఎంత, సో కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకుంటాను. సో ఈ బిర్యానీ సెంటర్తో పాటు ఇక్కడ కనిపిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా వీళ్ళే అంట. అక్కడ కూడా ఏమేమి దొరుకుతాయి ఒకసారి తెలుసుకుందాము. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. స్టార్టింగ్ లో లైక్ చేసేయండి. మీరు చూసుకోవచ్చు ఆల్మాస్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఈ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. పాస్ చేసుకోండి అయితే కాస్ట్లు విత్ నేమ్స్ అయితే చదువుకోండి. సో గైస్, మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న అయితే ఉన్నారు. ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. హాయ్ నా, మీ పేరునా? సార్ నా పేరు వచ్చి సీను అండి. ఓకే, రెగ్యులర్ గా మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు? మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? నాకు దగ్గర ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి వస్తాను. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. మామూలుగా ఇంతకుముందు వచ్చి ఒకసారి చూద్దామని వచ్చినాను, చూస్తే టేస్ట్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ గా ఉంది అనమాట. ఓకే, మెయిన్ మీకు ఇక్కడ బాగా నచ్చే ఐటమ్స్ బిర్యానీనే. బిర్యానీలో అదే చికెన్, మటన్, చికెన్ బిర్యానీ బాగుంటది, చికెన్ దమ్ బిర్యానీ, స్పెషల్ దమ్ బిర్యానీ అది బాగుంటుంది. మటన్ బిర్యానీ అన్ని టేస్ట్ చేశాను. అందులో నాకు మెయిన్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ సూపర్. చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుంది, స్పెషల్ బిర్యానీ. బిర్యానీ. ఓకే, మీరు ఎన్ని రోజులు వస్తున్నారు? నేను 2 సంవత్సరాల నుంచి వస్తాను. ఓకే, మీరు నోటీస్ చేసింది అంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏం స్పెషల్ అనిపించింది? స్పెషల్ అదే బిర్యానీ, మనకు దమ్ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంది. ఇంకా దాని తగ్గట్టు ఇంకా మనకి ఇక్కడ ఇచ్చే రెసిపీ, పక్క సైడ్ ఇచ్చే రెసిపీ కూడా బాగుంటది. ఓకే, సో ఇంకా పకోడా ఇవి అన్ని కూడా బాగుంటాయి, ఏదైనా బాగుంటుంది. ఓకే, కాస్ట్ మీకు ఎట్లా అనిపించాయి? రీజనబుల్, చాలా రీజనబుల్ రేట్. 80 రూపాయలతోనే స్టార్ట్ అవుతుంది. 80 రూపాయల నుంచి 100-150 రూపాయలు. ఇప్పుడు మనం మామూలుగా 7 తినాలన్నా కాస్ట్లీ హోటల్ ఈ టేస్ట్ లో తినాలంటే దగ్గర 200-250 పెట్టాలి. ఇక్కడ 80 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, పర్వాలేదు. ఓకే, బయట కంపేర్ చేస్తే కాస్ట్ల పరంగా ఇక్కడ రీజనబుల్ అండ్ క్వాలిటీ అండ్ మీకు టేస్ట్ బాగా నచ్చింది. క్వాలిటీ, టేస్ట్, క్వాంటిటీ టేస్ట్ అన్ని బాగున్నాయి, సూపర్ ఉంది. రీజనబుల్ గా, ధరలు కూడా రీజనబుల్ గా. సో కాబట్టి రెగ్యులర్ గా వస్తాం. ఓకేనా, సర్వీస్ కూడా బాగుంటుందా? ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్లా కాసేపు పెట్టుకో, అంటే పట్టుకో. ఇక్కడ చికెన్ స్పెషల్ బిర్యానీ కూడా దొరుకుతుంది. సో ఇదే అనమాట చికెన్ స్పెషల్ బిర్యానీ. బాస్మతి రైస్తో చేస్తారు. 120 రూపీస్ కాస్ట్. 130 బాక్స్లో. సో పార్సల్ అయితే 130 రూపీస్. సో కంటైనర్లో నీట్గా ప్యాక్ చేస్తున్నారు అనమాట మనకు. ఎగ్ అయితే కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు 130 రూపీస్కే. గైస్, మనతో పాటు స్టార్ట్ చేసిన ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరునా? నా పేరు మౌలా. ఓకే, మీరు ఆల్మాస్ హోటల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 2007లో స్టార్ట్ చేసినాను. 2007 నుంచి. 2007 ఒకే ఐటమ్ పెడతా ఉంటాం బిర్యానీ. ఇప్పుడు వచ్చి 3 రకాలు పెడతా ఉన్నాము. బాస్మతి రైస్, మటన్, బిర్యానీ. ఇప్పుడు వచ్చి దాంతోపాటు పరోటా ప్లస్ వచ్చి తందూరి ఐటమ్, చికెన్. అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కన పెట్టినాము పాత షాప్లో. ఓకే, ఈ విధంగా జరుగుతుంది. దాంట్లో ఏమేమి ఉన్నాయన్నా? దాంట్లో వచ్చి ఎగ్ రైస్, చికెన్ రైస్, చికెన్ కబాబు, చికెన్ కర్రీ దొరుకుతాయి. అంతా ఐటమ్ చాలా ఉన్నాయి. ఓకే, సో మెయిన్ మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనాలు చాలా ఆకర్షణ చూపిస్తున్నారు. ఎందుకంటే నేను బయట వెరిఫై చేయనప్పుడు మంది కూడా చాలా మంది సజెస్ట్ చేసినారు. సో అంత ఆకర్షణ అంటే చూపించడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము పెట్రోల్ పై నుంచి రెడీ చేస్తున్నాము. క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ కాము. క్వాలిటీ మంచి క్వాలిటీ కరెక్ట్గా తీసుకుని వస్తాము. క్వాలిటీ వాడతాము. రెడీమేడ్ ఐటమ్ ఏమి వాడము. మిరప్పొడి, పసుపు పొడి మాత్రమే రెడీమేడ్ వాడతాము. మిగతా అంతా వచ్చి మనకి మనం ఐటమ్ రెడీ చేసుకుని మనం చేస్తాము. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బిర్యానీ మీరే చేస్తారండి? నేను సపోర్ట్ కొట్టారు, నేనే చేస్తాను. ఐటమ్ అంతా కూడా నేను సొంతంగా తీసుకొస్తాను.
ఓకే సో ఇంకో ప్రతిరోజు నేనే పోయి సొంతంగా తీసుకొని వచ్చి నేను రెడీ చేస్తాను. ఓకే, మన దగ్గర కాస్ట్లు చాలా రీజనబుల్ అని విన్నాను. 80 రూపీస్కే బిర్యానీ స్టార్ట్ అవుతుంది. అంత తక్కువతో మెయింటైన్ చేయాలని మీకు ఎట్లా? అందరూ తినాలనే ఒక ఉద్దేశంతోనే ఆ తక్కువ ప్రైస్ పెట్టి మనము జరుపుకుంటూ వస్తున్నాము. కొంచెం మనకి అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, జరుగుతూ ఉంది. మటన్ బిర్యానీ మన దగ్గర డైలీ దొరుకుతుందనా? వారంలో 5 రోజులు దొరుకుతుంది. వారంలో 5 రోజులు. ఏ రోజు ఉండదు? సోమవారము శనివారం ఉండదు. 5 రోజులు మన దగ్గర మటన్ బిర్యానీ అవైలబుల్. చికెన్ బిర్యానీ అయితే డైలీ ఉంటుందా? డైలీ ఉండాలి. శనివారం ఒక్క రోజు వచ్చి బాస్మతి దొరుకుతుంది. ఓకే, శనివారం ఒక్కరోజు ఆఫ్, మిగతా అన్నీ ఉంటుంది. సో మటన్ బిర్యానీ అయితే వారంలో 2 రోజులు ఉండదు. 2 రోజులు ఉండదు, 5 రోజులు ఉండదు. ఓకే, మన షాప్ అడ్రస్ కరెక్టే చెప్పాలంటే? మన షాప్ వచ్చి వెంకటేశ్వర ఆపోజిట్ బ్రిడ్జ్ పక్కన, బ్రిడ్జ్ రోడ్డు పేరేమన్నా ఉంది? ఎంపీటీ రోడ్. ఎంపీటీ రోడ్డు వెంకటేశ్వర ఆపోజిట్ బ్రిడ్జ్ పక్కన. బ్రిడ్జ్ పక్కన. ఓకే, టైమింగ్స్? టైమింగ్ తెల్లారి 9 నుంచి రాత్రి 10:30, 11 వరకు. ఓకేనా, థ్యాంక్ యూనా. రైస్ ఇది వచ్చేసి మటన్ బిర్యానీ. దీని ప్రైస్ 200 రూపీస్ అనమాట. పార్సల్ అయితే 10 రూపీస్ ఎక్స్ట్రా. 200. ఓకే, సో మటన్ బిర్యానీ పార్సల్ అయినా 200 రూపీస్, తినడానికైనా 200. మనతో పాటు ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు, ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. హాయ్, మీ పేరునా? నా పేరు శ్రీను. ఓకే, మీరు రెగ్యులర్గా ఎన్ని రోజులుగా వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ తింటాను బిర్యానీ. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే తింటాను. మీ టేస్ట్ ఎట్లా అనిపించిందా? అంటే మాకు ఫేవరెట్ అనమాట ఆల్మాస్ బిర్యానీ అంటే. నాకనేసే కాదు, పుంగనూరులో చాలా మందికి ఒక ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది. సో కాబట్టి వీక్ లో ఒక 2-3 రోజులైనా వచ్చి తినాలని చెప్పి ఖచ్చితంగా మ్యాండటరీ లాగా తింటాం అనమాట. సో రెగ్యులర్ గా పక్క వీక్లీ 2 టైమ్స్ అయితే పక్కా వస్తారు. ఖచ్చితంగా వస్తారు. మెయిన్ బయటతో కంపేర్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏం అంత స్పెషల్ అనిపించింది? అది సపరేట్ ఫ్లేవర్ అనమాట ఇక్కడ బిర్యానీ. అంటే ఈ ఫ్లేవర్ మనకి బయట రకరకాలుగా ఉంటాయి బిర్యానీ, బట్ కానీ ఇది అనేది ఒక ఫ్లేవర్ అనమాట. సూపర్ గా ఉంటుంది. సో మీరు చిన్నప్పటి నుంచి తినేటప్పటి నుంచి ఈ రోజు వరకు అదే ఫ్లేవర్ మీరు నోటీస్ మెయింటైన్ చేస్తున్నారు. పక్కా అదే మెయింటైన్ చేస్తున్నారు, ఏం డౌట్ లేదు. సో దాంతో పాటు మీకు రెగ్యులర్ గా బయట కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ లెక్క అనిపించిందా? కాస్ట్ నార్మల్. ఇప్పుడు మనం పొంగనూరులో ఎక్కడ పోయినా బిర్యానీస్ ఒకే ప్రైస్ ఉంటుంది అనమాట. రెస్టారెంట్ కాకుండా ఇట్లా నార్మల్ గా పోయినామంటే ఒకే ప్రైస్ ఉంటుంది. అన్ని ప్రైజుల కంటే ఇది కూడా సేమ్ అట్లే ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రైజులు కామన్ గా ఉన్నప్పటికీ టేస్ట్ పరంగా కొంచెం బాగుంటుంది, బెటర్ వస్తూ ఉంటుంది. బెటర్. ఓకేనా, థ్యాంక్ యూ. నేను తినడానికి వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే తీసుకుంటున్నాను. మనతో పాటు ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు. అన్న హాయ్, మీ పేరునా? నా పేరు మున్రాజ్ గణేష్. ఓకే, మీరు ఎన్ని రోజులు తింటున్నారు? మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? మేము ఒక 7 years ఇంకా తింటున్నాము. కానీ మా కర్ణాటక కానీ తినేకే ఎక్కువ వస్తాం బిర్యానీ. టేస్ట్ బాగుంటుంది. మేము అందరికి కూడా చెప్తాం, మా లోకల్ అంతా ఎక్కువ వచ్చి 7 years ఇంకా ఇదే వచ్చి కంపల్సరీ బిర్యానీ తింటాం. ఓకే, పుంగనూరుకి వచ్చినారంటే ఆల్మోస్ట్ తినకుండా పోరు, ఆల్మోస్ట్ బిర్యానీ తినకుండా పోరు. ఓకే, 7 ఏళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. మెయిన్ బయట కంపేర్ చేసి మీరు ఇడికే ఎందుకు వస్తారు? అంటే స్పెషల్ అంటే టేస్ట్ బాగుంది. యాడ ఈరే మా కర్ణాటక అయితే యాక్చువల్లీ యాడ ఈయన ఈరు అట్లా ఈ బిర్యానీ మనం సూపర్ గా టేస్ట్ బాగుంటుంది. అందుకోసం పుంగనూరు అంటే బిర్యానీ, బిర్యానీ అంటే పుంగనూరు అంతా. సో ఆ విధంగా మీకు ఇది అట్రాక్ట్ అయిపోయింది 7 ఏళ్ళుగా. అవును. ఓకేనా, థ్యాంక్ యూ. నేను వచ్చేసి చికెన్ స్పెషల్ బిర్యానీ అయితే తీసుకున్నాను. 120 రూపీస్ కాస్ట్. ఇందులో ఒక బాయిల్డ్ ఎగ్, చికెన్ జాయింట్ అయితే వస్తుంది, లెగ్ పీస్. ఇది ఓన్లీ మనకు సాటర్డే ఒక్కరోజు ఉండదు, మీకు అన్ని డేస్ అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర దొరికే మటన్ బిర్యానీ సాటర్డే అండ్ మండే దొరకదు, మిగతా అన్ని డైలీ దొరుకుతాయి అన్నమాట. కుక్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. రైస్ ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది అనమాట. సో ముక్క కూడా టెండర్గా ఉడికింది. సైడ్ పుదీనా చట్నీ అయితే ఇచ్చారు, దాంతో కలిపి తింటాను.
బిర్యానీ పుదీనా చట్నీ కాంబినేషన్ అల్టిమేట్ అసలు. సో పుంగనూరులో చాలా మంది అల్మాస్ అంటే ఏమో అనుకున్నాను, టేస్ట్ ఆ విధంగా ఉంది. తింటా అంటే ఫ్లేవర్ కానీ దాని అరోమా కానీ పీస్ టెండర్నెస్ కానీ కుకింగ్ కానీ చాలా బాగుంది అనమాట, యూనిక్గా. టేస్ట్ వైజ్ నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్. సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.